నమస్తే, నేను మినగేష్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టడం, ఎప్పుడో గత 4 సంవత్సరాల క్రితమో 5 సంవత్సరాల క్రితమో కూడా పెట్టిన పోస్టులకు సంబంధించి ఇప్పుడు కేసులు నమోదు చేయడం, ఈ వ్యవహారానికి సంబంధించి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఒకే సెక్షన్కు సంబంధించి ఒకే అంశానికి సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయడం, ప్రతి పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసుకు సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేయడం, ఊర్లూళ్ళు తిప్పడం, ఈ రకంగా ఒక హరాస్మెంట్ అనేది స్టార్ట్ అయింది. సో దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలు బెంబేలెత్తిపోయారు. దీంతో ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగాడు. ఇక మీదట సోషల్ మీడియా కార్యకర్తలకు తాను అండగా ఉంటానని, ఏ పోస్టు చేయదలుచుకున్నా కూడా తన పేరు మీదే చేయండి, కేసులు ఎన్ని పెడతారో పెట్టని మేము చూసుకుంటామని చెప్పేసి అభయం ఇచ్చారు, వాళ్లకు ధైర్యం చెప్పారు. అలాగే ప్రభుత్వం సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద నమోదు చేసిన కేసులకు సంబంధించి న్యాయ సహాయం కూడా పెద్ద ఎత్తున అందిస్తూ వస్తున్నారు. వాళ్ళకి సంబంధించి బెయిల్లు, కోర్టు వ్యవహారాలు ఇట్లాంటివన్నీ కూడా పార్టీ దగ్గరుండి చూసుకుంటుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం మీద మరో కొత్త ఫైటింగ్కు సిద్ధమైంది. సో డిజిటల్ మీడియా, సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఈ యుద్ధాన్ని నడపాలని చెప్పేసి భావిస్తూ ఉంది. ఇందులో భాగంగా పోస్టు మీది పోరాటం మాది అనే ఒక పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉంటారు కదా, ఆయా ఊర్లలో కూటమి నేతలు చేస్తున్న దౌర్జన్యాలు, బెదిరింపులు, ఆక్రమణలు, ఆ తర్వాత దబాయింపులు, వీటన్నింటికీ సంబంధించి వీడియోలు, ఫోటోలు తీసి /కూటమి ఫైల్స్ /కాన్స్టిట్యున్సీ నేమ్ హ్యాష్ట్యాగ్స్కి జత చేసి మీ జిల్లా, మీ నియోజకవర్గం పేరుతో షేర్ చేస్తే పార్టీ మీకు అండగా ఉంటుంది, మీరేం భయపడాల్సిన అవసరం లేదు, మనం ఈ యుద్ధం కొనసాగిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మరోమారు వాళ్ళ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలకు భరోసా ఇస్తూ ఇంకొక కొత్త యుద్ధానికి తెరలేపారు.